హలో అండి, నేను బ్యూలా, లైఫ్ కోచ్ ఫర్ వైబ్స్. మరి భారీగా మీరు ఏం మేనిఫెస్ట్ చేయాలో చెప్తానన్నాను కదా, అంతకంటే ముందుగా కొన్ని లైన్స్ చెప్పాలనిపించింది. ఎవరైతే భర్త భార్యకి ఇవ్వాల్సిన ప్రేమను ఇస్తూ బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడో ఆ భర్తని అప్రిషియేట్ చేయండి. ఎవరైతే భార్య తనకు రావాల్సిన ప్రేమని న్యాయంగా కోరుకుంటుందో ఆ భార్యని అప్రిషియేట్ చేయండి. అండ్ ఫైనల్గా ఏ అన్న అయినా ఏ తమ్ముడైనా కూడా తన బౌండరీస్ని పెళ్ళైన తర్వాత ఆ సరిహద్దుల్ని దాటకుండా అన్నింటినీ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయండి. అండ్ కమింగ్ టు మేనిఫెస్టేషన్ లేదా ఏం క్లెయిమ్ చేయాలి అని అంటే, మీరు ఎప్పుడు ఏం ఆశపడతారు భార్యగా? నా భర్త నన్నుగా ప్రేమించాలి, నాకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వాలి అని అనుకుంటారు కదా. సో అది ఒకవేళ జరగట్లేదు అనుకుందాం, లేదా తను సంపాదించిన సంపాదన అంతా కూడా ఎవరైనా కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు, అది ఫ్రెండ్సే అవ్వచ్చు, రిలేటివ్సే అవ్వచ్చు, ఇంట్లో మనుషులే అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సృష్టించిన బ్యూటిఫుల్ బంధాలలో భార్యాభర్తల బంధం అనేది చాలా చక్కని బంధం. సో మరి అక్కడ భార్యాభర్త ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేయాలి అని అంటే, ఈ ఎవరైతే థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అది మీ లైఫ్లో జరగకూడదు అని అంటే, మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నిరాశపడకుండా. అంటే నా భర్త నన్నుగా ప్రేమించాలి, నా పిల్లలకి ఇవ్వవలసిన గౌరవము నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాలి. మరి ఇన్ రిటర్న్ భార్యగా మీరేం చేయాలి అని అంటే, ఎంత అవమానపడ్డా, ఎంత మీకు రావాల్సింది రాకపోయినప్పటికీ కూడా మీ భర్తను మీరు ఎంతో ప్రేమతో, మీకున్న ప్రేమంతా కూడా పోర్ అవుట్ చేసి ప్రేమించగలగాలి. ఒకవేళ తను మిమ్మల్ని కేర్ చేయకపోయినప్పటికీ, బికాస్ మీరు ఇలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు మీరు అనుకున్న ఆ బ్యూటిఫుల్ లైఫ్ని చూస్తారు. కానీ ఈ మేనిఫెస్ట్ చేసే క్రమంలో మీరు చేసే ఒక మిస్టేక్ ఏంటి అని అంటే, ఒక 4 రోజులు చేసిన తర్వాత లేదండి ఏం జరగట్లేదు, చూస్తే సిచ్యువేషన్ అంతా వర్స్ట్గా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఒక హోప్ అంటాం కదా, అక్కడ ఏమీ లేకపోయిన సిచ్యువేషను దాన్ని నమ్మి మేనిఫెస్ట్ చేస్తే కనుక మీ లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు. సో నాకు రావాల్సిన భార్యగా నాకు రావాల్సిన గౌరవం, ఆ ప్రాధాన్యత, ఆ ప్రేమ నాకు దక్కేటట్టుగా నేను కోరుకుంటున్నాను. నా భర్త నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక ప్రొటెక్టర్గా, ఇమోషనల్ సపోర్ట్గా మాకుంటున్నందుకు నేను నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను అని చెప్పి మీరు పూజించే ఏ దైవానికైనా కూడా కీప్ ఆన్ మేనిఫెస్ట్ చేయండి. ఎలా? విత్ పాజిటివ్ యాటిట్యూడ్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటానండి, మీ మ్యారేజ్లో ఎప్పుడు కూడా లైఫ్ అండ్ హీలింగ్ని మాట్లాడండి. ఈవెన్ దో సిచ్యువేషన్ వర్స్ట్గా ఉన్నా కూడా హోప్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు ఎంత స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేస్తే అంత తొందరగా మీ లైఫ్ అనేది చాలా బాగుంటుందండి. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.